చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక ఆయనకు 1000 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకు 10 గొర్రెలు ఉన్నాయి. ఒక ఆయనకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 1000 గొర్రెలు ఉన్నాయి. ఒక ఆయనకు 10 గొర్రెలే ఉన్నాయి. ఏ గొర్రెలు బలంగా ఉంటాయి? 10 గొర్రెలు అనకమ్మా. ఏ గొర్రెలు బలంగా ఉంటాయమ్మా? 10 గొర్రెలు బలంగా ఉంటాయి. 1000 గొర్రెలు బలంగా ఉంటాయా? 1000 గొర్రెలు బలంగా ఉంటాయా? 10 గొర్రెలే బలంగా ఉంటాయి. 10 గొర్రెలు చూసుకున్నానికి కన్ను సైగతోని వాళ్ళు కనపడతారు. 1000 మంది ఉంటే మనకు 2 కళ్ళు ఉన్నాయి, అంతమంది మనము చూసుకోవాలి. అందుకే అన్నాడు దేవుడు, చిన్న మందా భయపడక అంటాడు దేవుడు. నాకు చిన్న మంది అంటే నాకు చాలా ఇష్టం. చిన్న మంది అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిన్న మంద ప్రభు అన్నాడు, యేసయ్య చెప్పింది కదా, లూకాసు వార్తలు ఉన్నది, చిన్న మంద భయపడకము, నీకు రాజ్యం అనుగ్రహింపబడుతుందని దేవుడే చెప్పిన ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప గొప్పవి కాదండి, గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అలా చెప్పు దయచేసి. గొప్ప సంఘం అనే కాదు కానీ గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అది గొప్ప అనేది అండి, చెప్పుకుందని బనుకొత్తది కానీ అది మనకి ప్రయోజనకరం కాదు. కానీ గొప్ప విశ్వాసం ఉంటే ఆ గొప్ప విశ్వాసం మనని ప్రయోజనకరంగా మనకు చేస్తుంది. అది గట్టిగా చెప్పు దయచేసి. అది దేనికి మహిమ కలుగును గాక. గొప్ప అంటే 1000 మంది ఉన్నారనుకోండి, ఏ గురి ఎక్కడ పోతుందో ఎవరికి కనిపెట్టాడు దాన్ని. అంటే గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. గొప్ప విశ్వాసం అనుకుంటే దేవుడే మనల్ని కార్యం జరిపించును గాక. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఒక్కరిని ఎవరిని విమర్శిస్తలే కానీ ప్రభువుని లూకాసు వార్త ఉంది ఆ మాట, 12:32 ఆ మాట, చిన్న మందా భయపడకండి.